గాయస్ అందరూ హలో చెప్పండి. నరేష్ నరేష్ చెప్పురా హాయ్ అని. మచ్చా మచ్చా శివాని సృజన చలో హాయ్. Person 20 rupees entry ticket. Okay. Bike parking 10. 120 bike అయితే. 120 కాదు. పర్సన్కి 20 రూపీసా? ఎంత లెక్కలు వచ్చా? టోటల్ 240 రూపీస్. 6 1లు. బైక్ కింద 10 రూపీసా? 300 అయింది. బైక్ 10గా. 300. గంట అవుతుంది 300. హాయ్ ఫ్రెండ్స్ తప్ప ఇంకేం మాట్లాడరా? ఏమన్నా మాట్లాడవచ్చు కదా. మేము దిస్ ఇస్ అనంతగిరి హిల్స్ అనమాట. పైకి ఎక్కుతున్నాం అనమాట. అంతే వస్తుంది. ఇంక రాదా అన్నమాట. తర్వాత లేగదే లేగదే ఇది ఏది అదేనా బస్సు? ఎడిటింగ్ చేసేవా? నువ్వు మాట్లాడింది ఒక్కటి కూడా ఎడిట్ చేయను. సో వికారాబాద్ అనంతగిరి హిల్స్ ఇది చూడండి. వ్యూ ఎట్లుందో. ఇది హైదరాబాద్ కేబిహెచ్ నుంచి 80 కిలోమీటర్స్ వస్తుంది. ఇక దగ్గరలో వీకెండ్ 1 డే ఒక సండే రోజు ఎంజాయ్ చేయాలి, ఐ మీన్ చిల్ అవ్వాలి అనుకుంటే దగ్గరలో ఉన్న స్పాట్ ఏదంటే వికారాబాద్ అనంతగిరి హిల్స్ అనమాట. కొంచెం చిన్న ట్రెక్కింగ్ ఉంటుంది ఇది ముందుకి. చూడండి ఇది మా గ్యాంగ్, వీళ్ళందరం కలిసి వచ్చాం. వస్తున్నారా మీరు? హాయ్ తప్ప ఏం రాదా నీకు? వచ్చినా ఇవాళ సగం దూరం వచ్చినా ఏమైంది? సిమెంట్ కలిపింది దాన్ని ఏదో అది ముక్కులో దూరే పాము అంటారు మా సైడ్. నడు ముక్కులో దూరుతుంది ఆ పాము. పాములకి కనెక్షన్ ఉంటుంది. నిజంగా ముక్కులో దూరుతుంది అది. ముక్కులో దూరే నన్ను చేస్తాం. అది కదా అదే ముక్కులో దూరే పాము. నిజంగా మచ్చా ముక్కులో దూరుతుంది అది. అదే 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 మా ఊర్లో అదే అంటాం మేము. మచ్చ జాగ్రత్తనే ముక్కులో దూరుతుంది. బాబా లొకేషన్ మచ్చా. ఇది లొకేషన్. ఏది మచ్చా ఏదేది చూపి. రీఫోర్ట్ పెట్టుకో, ఫోకస్ మంచిగా హాఫ్ వస్తావు నువ్వు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. పక్కన చెట్లు చెట్ల పైన ఒక గుట్ట ఉంటుంది. దాని పైకి వెళ్తే కిందకి నీకు వ్యూ కనిపిస్తుంది. అక్కడ నుంచి చెప్పు కంటిన్యూ. చిన్నగా ఇట్లా వాటర్ ఫ్లో అవుతా ఉంటాయి. అవును, ఆడికి వెళ్ళాక వచ్చిన తర్వాత కిందకి పోదాం.
ఓపిక అయిపోతుంటా ఏం కాదు. ఇంకో సమోసా వేస్తే సెట్. ఇంకో సమస్య అదే సెట్ అయింది. శివాని నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు చెప్పు, నీ ఫీలింగ్ ఏంటి? లేకపోతే మీతో వచ్చినందుకు ఎట్లా ఫీల్ అవుతున్నానా, ఇక్కడికి వచ్చినందుకు ఎట్లా ఫీల్ అవుతున్నాను? ఇక్కడికి మాతో ఇక్కడికి వచ్చినందుకు ఎట్లా ఫీల్ అవుతున్నావు? మీతో ఓకే బాగానే ఉంది, కానీ మీరు ఇట్లా నడిపేయడమే బాగా. ఎత్తుకోవాలంటావా? చెప్తే మరి నలుగురు మనుషులు మాట్లాడాలంగా. మాట్లాడొచ్చు, ఇప్పటికైనా పోయింది. ఎత్తుకోవడానికి కాదు, చిచ్చి పైకి తీసుకెళ్ళడానికి. ఆ పైకి కాదు, కొండ పైకి. నేను కూడా సాగను. సో ఫోటోలు తిట్టున్నా టైం అంతా అయిపోయింది. అది ఫోన్ కాదు, అదే దా ఇక వచ్చి మేము 1 అవర్ అవుతుంది, కానీ అది పద 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 ఇదే అసలైన పాటు. పాట కాదు, పాట. ఎట్టన్నావుగా మూతిలో. శ్రావణి చెప్పు, నువ్వు ఈ అడవిలోకి వచ్చినావు, ఎప్పుడు అడవి జంతు పక్కన కూర్చుంటూ అడవి జంతువుని తీసుకొని అడవిలోకి వచ్చినావు, ఏమనుకుంటున్నావు నువ్వు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఫస్ట్ టైం ఫ్రెండ్స్ తో వచ్చినాను. ఎప్పుడు కొండముచ్చే కొండ ఎక్కలేకపోతే ఎలా చెప్పు? నువ్వే పెద్ద కొండముచ్చు. అట్లనే ఇంత ట్రెక్కింగ్ చేసుకుంటావు. ఇది నాకు చాలా మామూలు విషయం. అదే కదా తొందర నేను వీడియోలు తీసుకుని వస్తున్నా అప్పుడే ఈ మాత్రం దానికి. శివాని ఎట్లా అనిపిస్తుంది నీకు? చింతపండు అవుతుందా? ఏమైతే మరీ ఘోరం, కింద పడిపోయి మరీ వస్తుంది. వాటర్ లేవు అంటే జూమ్ నీకు నా మొహం నేను చూసుకోలేను. అట్లున్నాయి మరి మీ మొహాలు. ఉంటుంది పద, టవర్ ఉంటుంది. రా ఏం కదరా, అప్పుడప్పుడు ఇలాంటివి చెయ్యాలి, రేపొద్దున కష్టమవుతుంది. వీడియో అన్లైక్ చేయండి, కామెంట్ చేయకండి, సబ్స్క్రైబ్ అస్సలు చేసుకోండి. ఏమి చెప్పింది ఏది చేయదు, ఏమే కొట్టకండి. సృజన గట్టిపిండా అది. ఏమైంది? ఎక్కేలో అయిపోయిందా? లేకపోతే కింద కూర్చోబెట్టి గుద్దాలే చారిని, అది కూడా వీడియో తీస్తున్నా. లేకపోతే ఇంకెళ్ళి నాకే దిక్కులేదు అంటే మచ్చా
ఇక్కడ ఫ్రీగా ఉంది కదా, ఇక్కడ దిగేటోళ్ళం కదా. ఇదనమాట అక్కడ నుంచి మనం ఇందాక వ్యూ చూసుకుంది, దిగినాం. యాక్చువల్గా టైం లేదు, ఇదంతా తిరగచ్చు. ఇక్కడ పక్కన రిజర్వాయర్ ఒకటి ఉంది, అది చూడటానికి అయితే వెళ్తున్నాం. ఇది వ్యూ చూడండి ఎంత పీస్ఫుల్ ఉందో. హైదరాబాద్ దగ్గరలో మనకి హిల్ స్టేషన్ ట్రెక్కింగ్ చిన్న స్పాట్ అంటే ఇది ఒకటే, వికారాబాద్ అనంతగిరి హిల్స్. చాలా శివాని ట్రెక్కింగ్ ఎప్పుడైనా చేసినా నువ్వు? ఇప్పుడే కాదు ఇప్పుడేనా? ఫస్ట్ టైం ఇదేనా? ఇదే ఫస్ట్. సరే ఎట్లా అనిపించింది చెప్పు, పైకి ఎక్కేటప్పుడు గట్టిగా చెప్పు. పైకి ఎక్కేటప్పుడు గలీజ్ ఉంది, కిందికి వచ్చేటప్పుడు బాగుంది. ఎందుకు పైకి ఎక్కేటప్పుడు గలీజ్ ఎందుకుంది? ఎందుకంటే కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి, కష్టపడాలి కాబట్టి కష్టపడాలి, అది నచ్చదు మనకి. కిందకి వచ్చేటప్పుడు ఈజీగా వస్తాం, ఈజీగా ఇట్లా వచ్చేయచ్చు కదా. అది నచ్చుతుంది కాబట్టి అది బాగుంది. మాట్లాడినా ఇంటర్వ్యూ అవుతుంది, ఇంటర్వ్యూ జరుగుతుంది ఇప్పుడు. సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఏమైనా కావాలా? నీ సెల్ఫ్ మాకెందుకు, మాకు ట్రెక్కింగ్ కావాలి. రమేష్ కట్రా, నీకెట్లా అనిపించింది చెప్పు ట్రెక్కింగ్? గట్టి చెప్పు. నిజంగా మా ముసలమ్మ అందుకో అందరి ముందు ముళ్ళ పడుతుంది అనుకున్నా, ఇక మా ముసలమ్మ రప్పన పైకి ఎక్కేది. అప్పట్లో తిండి గట్టిది, మామూలుది కాదు. సో ఈమె కూడా గట్టిపిండం అందరికంటే ముందు ఎక్కేసి పైకి ఎక్కి కూర్చుంది. వచ్చేసాం అయిపోయింది వికారాబాద్ ట్రెక్కింగ్. ఇక్కడ నుంచి మచ్చా నెక్స్ట్ ఎక్కడికి మచ్చా? కోట్పల్లి రిజర్వాయర్ నెక్స్ట్. ఓకే చలో. చూసుకోవాలి కదా. బ్యూటిఫుల్ వ్యూ, మామూలుగా లేదు. ఒక గాలి కూడా వస్తుంది. నా వాయిస్ వినిపిస్తుందో లేదో అసలు మీకు? అది రోడ్డు, యాక్చువల్గా అది రోడ్డు. ఆ సైడ్కి ఆగి చూడండి ఎంత గ్రీనరీ ఉందో అసలు. మైండ్ పోతుంది, ఇంత గ్రీనరీ ఉంది. చుట్టూ వేసేసిన మార్నింగ్ నైట్ వర్షం. అక్కడ కూర్చొని మేము తెచ్చుకున్న కొన్ని స్నాక్స్ అయితే తిన్నాం. బాగుంది. కోట్పల్లి రిజర్వాయర్కి అయితే పోతున్నాం. స్కై చూడండి ఎట్లుందో. ఇక్కడ వేరే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు, అక్కడ ఆడుకుంటున్నారు. అది ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ కోట్పల్లి రిజర్వాయర్ వెళ్ళాలి. చూద్దాం. बच्चा हाय बोलो. యాక్సిడెంట్ జరిగిపోతున్నాయి ఇక్కడ. రైట్ ఓన్లీ రైట్. హాయ్ ఫ్రెండ్స్, ఇటు చూడు. డ్రైవ్ చేయి. రైట్ ఓన్లీ రైట్. లేదు, నేను వీడియో తీస్తున్నా. లెఫ్ట్ రైట్ కొట్టు, లెఫ్ట్ రైట్.